ప్రభు ఆరాధన కార్యక్రమంలో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని అంటున్నాడు. ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు అప్పగించబడబోతున్నటువంటి రాత్రిలో తన శిష్యులందరినీ సమకూర్చి ఆయన ఏ రీతిగా అయితే పస్కాను కదా ఆచరిస్తాడు, అలాగే ఆ రాత్రిలో పస్కాను ఆచరించారని అర్థం. ప్రభురాత్రి ఆ సంస్కారాన్ని ఆచరించాడని అర్థం. అంటే రొట్టెను విరిచి, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొని తినమని వారికి ఇచ్చాడు. అలానే ద్రాక్షరసాన్ని ఎత్తి ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని, ఇది నా నిజమైన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని వారికి ఆజ్ఞించాడు. అంటే నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన మన కొరకు చనిపోయాడని జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు నలుగొట్టబడిన శరీరం అని, ఇది నిజమైన ఆహారం అని జ్ఞాపకం చేసుకోవాలి. మన కోసం ఆయన చిందించిన రక్తం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? ఆయన మన కొరకు చనిపోయాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రొట్టె మన కోసం నలుగొట్టబడిన శరీరం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ద్రాక్షరసము మన కొరకు ఆయన కాచిన రక్తం అని జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయుడని ఆయన హెచ్చరిక చేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మన జీవితకాలం అంతా అలా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆచరించాలని దేవుని ఆజ్ఞ అని అర్థం. పిల్లలు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారమే భోజనమైన పెట్టుబడి ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లనే క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీనిని చేయడం చెప్పి. అర్థమైందా? క్రొత్త నిబంధన ఇస్తున్నాడంట. పాత నిబంధనేమో వింటున్నారా? పాత నిబంధనలో పస్కా పశువు అంటేనేమో రాత్రంతా ఒక పశువును వధించి ఉదయం వరకు ఉండకుండా ఆ పశువును తినాలని గొర్రె పిల్లను వధించి, అర్థమైందా? ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్లను తిని ఆచరించేవారు. ఉదయం వరకు దానిని ఉంచకుండా తినాలని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే పోను ఆయన మన కోసం పస్కా పశువుగా వధించబడుతున్నాడు కాబట్టి ఇక మీరు ఈ గొర్రె పిల్లను వధించాల్సిన అవసరం లేదు, నేనే వధించబడ్డాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని నా శరీరాన్ని, ఇదిగో ఈ రొట్టెను నా శరీరం అనుకొని జ్ఞాపకం చేసుకోండి, ఈ ద్రాక్షరసాన్ని నా రక్తం అనుకొని జ్ఞాపకం చేసుకొని దీన్ని తీసుకోమని క్రొత్త నిబంధన ఇస్తున్నాడు అని అర్థం. క్రొత్త నిబంధన దీన్ని ఎవరంటే ఈ ఆచారాన్ని క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది కదా. బైబిల్ గ్రంథంలో ఏమున్నాయి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన మొత్తం ధర్మశాస్త్రం అని అర్థం. అర్థమైందా? పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం, బలులు, అర్పణలు ఇవన్నీ ఉన్నాయి. క్రొత్త నిబంధనలో వాటి నెరవేర్పు క్రీస్తు వారు జరిగించాడు కాబట్టి, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు కాబట్టి ఇప్పుడు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క సంస్కార ఆరాధనను, ప్రభు యొక్క శరీరాన్ని, రొట్టెను తీసుకోమని, ఆ రొట్టెను ద్రాక్షరసం తీసుకోమని క్రొత్త నిబంధనగా దేవుడు మనకి ఈ దినాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఇది ఆచరిస్తూ ఉన్నాం ప్రభు యొక్క సంస్కారాన్ని. కాబట్టి దీన్ని క్రీస్తు మన కోసం చనిపోయాడని, పస్కా పశువుగా వధించబడ్డానని జ్ఞాపకం చేసుకుంటూ మనం తింటూ ఉన్నామని అర్థం. పేడగా ఇది తినాలంటే మనకు ఏమి ఉండాలి? పరిశుద్ధత ఉండాలి కదా. పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి, కనిపెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఆ రీతిగా ఉండి మనం తీసుకోవాలని, జాగ్రత్తగా ఉండి తీసుకోవాలని దేవుని లేఖనం. ఇది దేవుని ఆయన యొక్క శరీరం అని జ్ఞాపకం చేసుకుంటుంది, రొట్టెని కాదు. ఆయన శరీరం అని భయంతో తీసుకోవాలి, ఆయన రక్తం అని భయంతో తీసుకోవాలని నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దీన్ని చేయమని ఆయన చేయమని వారికి క్రొత్త నిబంధన ఇచ్చాడని అర్థం. ప్రియుడా, త్రాగునల్లప్పుడా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునల్లప్పుడా ఏం చేయాలంట? ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఇది ఆజ్ఞ.
ఇలా చేయండి. ఈ ప్రభు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నప్పుడు ఇది నా శరీరం, నా రక్తం అని జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మీ కొరకు నేను చిందించిన రక్తం అని జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నలుగొట్టబడిన శరీరం అని జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నేను చనిపోయి దోషుల కొరకు నిర్దోషులని నేను చనిపోయానని జ్ఞాపకం చేసుకోండి. మీ శిక్షణ కొట్టివేయడానికి నేను చనిపోయానని జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు ప్రభు ఆజ్ఞ ఇచ్చి జ్ఞాపకం చేసుకుంటూ, మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సిలువలో ఆయన వేదన జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోమన్నాడు. రెండవది ఏం చేయమన్నాడంటే, రెండవ ఆజ్ఞ ఏంటంటే, ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రోత్సహించాలి. ఎవరు ఈ శరీర రక్తాలు తీసుకోవాలంటే మనం ఏం చేయాలంట? ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఏం చేయాలంటే చెప్పండి అమ్మా. 26 ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. మరణాన్ని ప్రచురిస్తే ప్రయోజనం ఏంటి? మనం వేరే వాళ్ళ యొక్క మరణాన్ని, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, వాళ్ళు మంచివారిని ప్రచురిస్తే ప్రయోజనం లేదు. కానీ క్రీస్తు మరణాన్ని ప్రత్యేకమైన, అందరి మరణాల కంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము విలువైంది, ప్రత్యేకమైంది. మనిషి పాపి జీవితానికి పరిశుద్ధునిగా మార్చగలిగింది. నిత్యము నరకానికి వెళ్ళవలసిన మానవ నరకం తప్పించినటువంటి మరణం యేసుక్రీస్తు ప్రభు వారు మనకు బదులుగా చనిపోయాడు. అది మన యొక్క ప్రత్యేకత. మనమైతే మన పాపముల కోసం చనిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అయితే మనందరి పాపముల కొరకు అయినా తన ప్రాణాన్ని దారపోసాడు, రక్తాన్ని దారపోసాడు. కాబట్టి ప్రత్యేకమైనది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ప్రత్యేకమైనది, ఆయన పునరుద్ధానము ప్రత్యేకమైనది, ఆయన జన్మ కూడా ప్రత్యేకమైనది. లోకస్తుల్లో ఈ లోకంలో జన్మించిన మహానుభావులను ఎవరిని కూడా అలాంటి స్పెషల్ అనేటువంటిది లేదన్నమాట. ప్రత్యేకమైన జన్మ, ప్రత్యేకమైన మరణం, ప్రత్యేకమైన పునరుద్ధానం, ఆయన అంత స్పెషల్ అని అర్థం. పిల్లగా ఎవరితో కూడా ఆయన, అందుకే ఆయనకు ఎవరు సాటి రారు, ఆయనకి ఎవడు సముడు ఏ విషయంలో కూడా పోటీ రాలేరు, సాటి రాలేరు అని అర్థం పిల్లగా. కాబట్టి ప్రత్యేకమైనటువంటి మరణము. కాబట్టి మనం ఆయన మరణం ఏంటంట, మనందరి కొరకు నిర్దోషి అయిన ఆయన శిక్షను పొందాడు, మనలను నిర్దోషులుగా చేయడానికి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రత్యేకమైనది. కాబట్టి మనమంటే అనేకులకి ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు, పాపులందరి కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడని మనం ప్రచురించాలంట. ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. తెలియనటువంటి బిడ్డలకి ఆయన మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ప్రాణం ఇచ్చి మనందరి కోసం తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి మంచి దేవుడు అని మనం అనేకులకు చాటాలి. నీ కొరకు కూడా చనిపోయాడని చెప్పాలి అనేకులకి. నీ మరణాన్ని, నీ మరణ శిక్షను, పాప శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడని మనం చెప్పాలి. ఈ ప్రభు బల్లలో పాల్గొన్నప్పుడు మనకి ఆ అర్హతగా ఉండాలి. నీవు ప్రభు బల్లలో పాల్గొనాలంటే ప్రభు యొక్క మరణాన్ని ప్రచురిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు అంట? ఎప్పటి వరకు? ప్రభు వచ్చే వరకు మనం ప్రకటించాలంట. అర్థమైందా? ఇది ఎవరు చేయలేకపోతున్నారు. అందరూ ప్రభు బల్లాన్ని తీసుకుంటా ఉంటాం, కానీ ప్రభు యొక్క మరణాన్ని, ఆయన యొక్క విలువైనటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేము, అనేకులకు మనం చెప్పలేము. మనం చెప్పే బిడ్డలుగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి అంటాడు. ప్రచురించుదురు చెప్పాలి. రెండవది అంటున్నాడు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రెట్టును తినలేక పాత్రలను త్రాగుడు ప్రభు శరీరం కూర్చి రక్తము గురించి అపరాధి అవుతాను. అపరాధి అవుతామంట. వాళ్ళ చేయకపోతే అయోగ్యుడవు అవుతాడని అర్థం. బిడ్డ ఎప్పుడు మరణం ప్రచురించకపోతే నీవు అయోగ్యుడవు అంటున్నాడు. అంటే ప్రభు రక్తాన్ని శరీరం తీసుకోకూడదు అన్నాడు. పాత్రలు త్రాగు ప్రభు శరీరం వచ్చి రక్తం వచ్చి అపరాధి అంటే శిక్షలు వస్తాయి మనకి. అపరాధికి శిక్ష వేస్తాడా? నిర్దోష శిక్షలు వేస్తారు ఎవరైనా? అపరాధం చేసే వాళ్ళకి శిక్షలు వస్తాయి. అలానే మనం కూడా ప్రచురించకపోతే, ఇది ఆయన శరీరం అని జ్ఞాపకం చేసుకుంటూ నీ ఇష్టానుసారం తింటే, ఏదో ద్రాక్షరసం కదా అందరూ తీసుకుంటే నేను కూడా తీసుకుంటే, మరణాన్ని ప్రచురించకపోతే మనం అపరాధులం అవుతాము. అపరాధికి శిక్షలు ఉంటాయి. ఏంటంటే శిక్షలు? అనేకులు చనిపోతున్నారు, అనేకులు నిద్రిస్తున్నారు, అనేకులు రోగులు అవుతున్నారు.
ఇవి శిక్షలు. కాబట్టి జాగ్రత్తగా యోగ్యంగా తీసుకోవాలని దేవుని వాక్యం ఉంటుంది. మరి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగా ఏం చేయాలంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. చెప్పండి, విన్నాను. ఏం చేయాలంట? తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇది ప్రభు శరీరం అని జ్ఞాపకం, నీకోసం నలుగొట్టబడిన ప్రభు శరీరం జ్ఞాపకం చేసుకున్నావు. నీకోసం ఆయన చిందించిన రక్తం అని జ్ఞాపకం చేసుకుంటాడు. నిర్దోషి నీ కొరకు చనిపోయాడని జ్ఞాపకం చేసుకుంటున్నావా లేదా? ఒకటి. రెండవది, ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నావా లేదా నీవు పరీక్షించుకోవాలి. అయోగ్యంగా తీసుకోకూడదని మాట్లాడు. అలాగున చేసి ఈ రొట్టెను తిన్న పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు. చాలా మంది అయితే మనమే విమర్శించుకునేది తీర్పు పొందకపోతున్నాము. మనము తీర్పు పొందిన లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నాడు. ప్రభు చేత శిక్షింపడుతున్నాం. కాబట్టి నా సహోదరుల భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకుని మీరు శిక్షా విధికి కారణము కాకున్నట్లుగా, మీరు శిక్షావిధికి వినండి, శిక్షావిధికి కారణము కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొనంటే తన ఇంటనే భోజనం చేయవాలి. అలాగా చేసి జాగ్రత్తగా ఉండి ప్రభు శరీరాన్ని తీసుకోవాలని దేవుని వాక్యం అంటుంది. అలాగా వివేచించి పరీక్షించుకొని విమర్శించుకొని కనిపెట్టుకొని ప్రభు యొక్క శరీరం తీసుకుందాము గాక. ఆమేన్, ఆమేన్.